నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ధీరజ్ గౌతమ్. నేను సింపుల్గా ఇన్స్టాగ్రామ్లో కల్కి యొక్క రివ్యూ ఇవ్వబోతున్నాం. కల్కి అంటే పాతది కాదు, ప్రస్తుతం మన ప్రభాస్ గారిది లేటెస్ట్గా రిలీజ్ అయిన కల్కి నేను ఫస్ట్ షో చూసి వస్తున్నాను. అండ్ సింపుల్గా చెప్పాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడంగానే జస్ట్ ఏం కోరుకుంటాం అంటే మంచి స్టోరీ కోరుకుంటాం. స్టోరీ పరంగా అయితే కనుక 5కి 4.5 4 to 4.5 రేటింగ్ ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి సాంగ్స్, మ్యూజిక్ అంటారు. సాంగ్స్ అయితే కనుక నాకు అంతగా అనిపించలేదు గైస్. సో నేనేమంటానంటే 5కి నేను 3 రేటింగ్ ఆర్ 2.5 రేటింగే ఇస్తాను. కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మటుకి 5కి 4 to 4.5 మళ్ళీ ఇస్తాను. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే క్యాస్టింగ్. ఓకే, అంటే ప్రతి ఒక్కళ్ళు ఇండివిజువల్గా లైక్ వాళ్ళ యొక్క క్యారెక్టర్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్న సరైన వాళ్ళని ఎంచుకున్నారా లేదా అని చూసుకుంటే కనుక చాలా బాగుంది. అండ్ చాలా బాగుంది అంటే రేటింగ్స్ పరంగా ఎలా ఇస్తానంటే 5కి నేను 4 రేటింగ్ ఇస్తాను గైస్. బట్ ఇక్కడ నాకు నెక్స్ట్ వచ్చేసి విజువల్ ఎఫెక్ట్స్ అండ్ గ్రాఫిక్స్ పరంగా చూసుకుంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఆలోచిస్తారు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఇలాంటివన్నీ ఎలా అంటే ఇంగ్లీష్ మూవీస్లో అన్నీ చూస్తూ ఉంటాను కాబట్టి ఇప్పుడు దాకా నాకు అనిపించింది ఏంటంటే ఇండియన్స్ అనేవాళ్ళు కూడా వావ్ చాలా బాగా గ్రాఫిక్స్ అండ్ విఎఫ్ఎక్స్ అనేవి దీంట్లో పెట్టారు, చాలా బాగున్నాయి, ఆ లెవెల్కి రీచ్ అయ్యారు అని చెప్పి నేనైతే కనుక రేటింగ్స్ 5కి 5 ఇచ్చేస్తాను. ఎంకరేజ్ చేయటానికి కాదు, చాలా బాగున్నాయి. ఓకే, విజువల్ ఎఫెక్ట్స్ అవన్నీ అసలు విజువల్ ఎఫెక్ట్స్ అయితే కనుక అసలు సూపర్ అనుకోవచ్చు. ఓకేనా గైస్. అండ్ ఖచ్చితంగా మీరు హాల్లోనే చూడాలి, ఇంట్లో చూస్తే కనుక వద్దు. ఇలాంటి వాటిని ఖచ్చితంగా మనం ఎంకరేజ్ చేయాలి. హాల్లో చూడండి, మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. కొంచెం స్టోరీ అనేది సాగదీశాడు. ఆ సాగదీసినా కానీ మన ఇండియన్ లెవెల్లో అసలు ఇలాంటి విజువల్ ఎఫెక్ట్స్తో వచ్చిన స్టోరీ అండ్ సినిమా కాబట్టి చాలా బాగుంది. ఓకేనా, ఎంజాయ్. థ్యాంక్ యూ.